రైతులందరికీ నమస్కారాలండి. ఈరోజు నేను ఒక భూమిలోకేసి ఒక ఎరువు గురించి చెప్పబోతున్నాను. ఆ ఎరువు ఎలా పనిచేస్తుంది, అలాగే ఆ ఎరువు వేయడం వల్ల మన భూమికి మనకి ఎటువంటి లాభాలు ఉన్నాయి, అలాగే ఆ ఎరువును మనం వేయడం వల్ల మనకు మొక్కలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే మనం ఎంత మోతాదు వేసుకోవాలి అనే విషయాలు ఈరోజు చెప్తాను. ఆ ప్రోడక్ట్ పేరు, అలాగే ఆ ఎరువు ఎలా యూజ్ అవుతుంది. ఇంకోటండి, నేను ఏదైనా కానీ ఫీల్డ్లో వేసిన తర్వాత ఆ ఎరువు పనితనం బాగుంటేనే నేను రైతులకు షేర్ చేస్తాను. అందుకైతే మనం చీనా చెట్లలో అంతలేంది మన రిజల్ట్ ఉండేదిగా చెప్తామండి. ఏంటివైనా సరే, ఏ క్రాప్లో అయినా సరే మన కళ్ళతో చూసేంత వరకు మనం ఏది చెప్పమండి రైతులకి. దయచేసి ఈరోజు ఒక ఎరువు గురించి చెప్తున్నాను. 20 కేజీలు అది బస్తా. కానీ ఇది కెమికల్ ఫర్టిలైజర్స్ కాదండి. ఎందుకంటే ప్రస్తుతం మనం అనేక రసాయన ఎరువులు వేయడం వల్ల భూమి అనేది మనకు నాశనం అయిపోతుంది. అలాగే భూమిలోకి వేసిన తర్వాత భూమిలో ఉండే వివిధ రకాల బ్యాక్టీరియా కానీ, అలాగే మేలు చేసే వివిధ ఫంగస్ కానీ, ఇలాంటివి ఎన్నో రకాలమైన సూక్ష్మజీవులు కానీ, అలాగే వివిధ రకాలైన మనకు ఎర్రలు ముందు మనకు ఒక 10-15 ఏళ్ళ కిందట మన భూమిని ఎక్కడ గుల్ల చేసినా కూడా మనకి వానపాములు అంటే ఎర్రలు అంటారండి, ఎర్రలు బాగా కనిపించేవి. ప్రస్తుతం అవి కనుమరుగైపోతున్నాయి. ఇలా కెమికల్ ఎరువులు వేయడం వల్ల భూమి కూడా సారవంతం తగ్గి, అలాగే వివిధ రకాల మనం మేలు చేసే మనకు ఎర్రలు కానీ, అలాగే వానపాములు అంటారు. అలాగే వానపాములు మన రైతు మిత్రులుగా కూడా చెప్తారండి. అలాగే వివిధ రకాల సూక్ష్మజీవులు అంటే భూమికి మనకు పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు కానీ, ఇలా వివిధ రకాల ఎన్నో కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయండి మనకు మట్టిలో. దయచేసి ఇలా కెమికల్ ఎరువులు వేయడం వల్ల భూమి అనేది సారవంతమైపోతుంది. ఇంకోటండి, ఎక్కువ కెమికల్ ఎరువులు వేయడం వల్ల మనకు పంటలో కూడా మనకు దిగుబడులు తగ్గుతూ ఉన్నాయి. కావున ఈరోజు ఒక ఫర్టిలైజర్ మీ ముందరకు తీసుకురావడం జరిగిందండి. ఇది ప్రమోషన్ కాదు, దయచేసి ఇది ప్రమోషన్ కాదు. చాలామంది నేను ఇది చూశానండి, డెమోలు ఇచ్చి. అలాగే కంపెనీ వాడిన తోటలు కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ ఎరువు పేరు క్రియా ప్లస్ అండి. ఇది క్రియా ప్లస్ అనేది మనకు దాంట్లో క్రియా ప్లస్లో 5 కేజీలు బస్తాలను మొత్తం 20 కేజీలు ఉంటుందండి. ఇది వేయడం వల్ల మన క్రియా ప్లస్ అనేది మనం వేయడం వల్ల మన మొక్క ఎంత బాగా అంటే నేను చూశాను. ఇది వేయడం వల్ల వివిధ రకాల వచ్చే తెగుళ్ళు కానీ, అలాగే మొక్క ఎదుగుదల కానీ, అలాగే దిగుబడి కానీ, అలాగే మొక్కలు తట్టుకునే రెసిస్టెన్స్ పవర్ వ్యాధి నిరోధక శక్తి కానీ ప్రతి ఒక్కటి గమనించానండి. గమనించిన తర్వాతే ఇది వేయడం వల్ల మనకి ఒక పంటకు కాదండి, మనం ఇప్పుడు ఒక పంట వేసాం, తర్వాత ఒక 2-3 పంటల వరకు ఆ సత్వం అనేది అలానే ఉంటుంది. ఈ ఎరువు క్రియా ప్లస్ అంటారండి. మనం ఇది 20 కేజీలు అంటే క్రియా ప్లస్లో మనకు 5 బ్యాగులు ఉంటాయి. 5 సపరేట్ ఉంటాయి. 4 బ్యాగులు ఉంటాయి. ఈ 4 5 కేజీలు ఉంటాయి. కానీ మొత్తం 20 కేజీలు. 4 సపరేట్ క్రియా అనేది ఒకటి, ఇంకా క్రియా ప్లస్ 3 వస్తాయండి. అవి హ్యూమిక్ యామిక్ కాంబినేషన్, తర్వాత వేప చెక్క కాంబినేషను, అలాగే వివిధ రకాల సూక్ష్మజీవుల కాంబినేషన్తో వస్తుందండి. కావున ఈ క్రియా ప్లస్ అనేది మనం ఎందుకు వేయాలి భూమిలో కంటే, ఇప్పుడు ప్రస్తుతం మనం వేసిన ఎరువులు వేయడం వల్ల భూమి అనేది సారవంతం తగ్గి భూమి అనేది చాలా మనకు సారవంతం తగ్గిపోయి అసలు అధిక దిగుబడులు మనం రాలేకపోతున్నాయి. అలాగే వేసిన పంట కూడా మనకు ఆశాజనకంగా దిగుబడి రాలేకపోతున్నది. కావున ఈరోజు మనకు ఒక ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది. ఇది ఎందుకు భూమిలోకి వేయాలి, అసలు దీనిలో ఏముంటుంది, వేయడం వల్ల మనకు ఎంత బెనిఫిట్ ఉంటుంది అన్ని విషయాలు ఈరోజు చెప్తాను. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి. ఇది ప్రతి ఒక్క పంటకి వేసుకోవచ్చండి. ఇంకొకటి, మనం ఇది చౌడు నేలలో కూడా బాగా పనిచేస్తుందండి, అద్భుతంగా పనిచేస్తుంది. చౌడు నేలలో, ఇసుక నేలలో కానీ ఎక్సలెంట్. అన్ని రకాల నేలలో కూడా వేసుకోవచ్చు. అసలు ఇది దీంట్లో ఏముంటుంది, దీంట్లో ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, ఇంకోటి అండి, మనం ఇది మైక్రోబ్స్ అండి, వివిధ రకాల సూక్ష్మజీవుల కాంబినేషన్తో ఇస్తారు ఈ ఫర్టిలైజర్ అనేది. ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే, ప్రస్తుతం కొంతమందికి రైతులకు తెలియదండి. సూక్ష్మజీవులు అనేది కూడా కొద్దిగా ఎడ్యుకేషన్ పర్సన్కి తెలుస్తుంది. బట్ ఏమంటే, ఈ సూక్ష్మజీవులు కానీ, మైక్రోబ్స్ కానీ, వివిధ రకాల బ్యాక్టీరియా కానీ ఇవి ఏం చేస్తాయంటే, భూమిలో మనం ఎరువులు వేసింటే కరగవండి. ఆ ఎరువులు కరగనిచ్చి, అలాగే మొక్కకు కావాల్సిన పోషకాలు, అలాగే మనం వేసిన ఎరువులు మన సమృద్ధివంతంగా అంది మనకు అధిక దిగుబడులు రావడానికి ఈ ఎరువు అనేది ఉపయోగపడుతుందండి. డైరెక్ట్ నేను చెప్తున్నానండి. దీంట్లో ఏమేమి ఉంటాయనేది మనము ఈరోజు
పూర్తిగా చెప్తాను. ఇక్కడ నుండి ఇంక వీడియో స్కిప్ చేయొద్దండి, నేను చెప్పేది అర్థం కాదు. ఇది వీటిలో 4 బ్యాగులు ఉంటాయండి. ఫస్ట్ ఒక బ్యాగ్ గురించి చెప్తాను, దాని పేరు క్రియా. ఈ మొత్తం సెట్ పేరు క్రియా ప్లస్ అంటే ఫస్ట్ క్రియా గురించి తెలుసుకుందాం. ఈ క్రియా అనేది ఏం చేస్తుందంటే ఇది వివిధ రకాల సూక్ష్మజీవుల జీవసూత్ర జీవులు కలిగిన సూక్ష్మజీవులు కలిగిన ఒక ఎరువు 5 కేజీలు ఉంటుందండి. ఇది వేయడం వల్ల వేర్లు అలాగే మొక్కలో ఉండే కాండము అలాగే మొక్క ఎదగడానికి అలాగే మొక్క వ్యాధి నిరోధక శక్తి అంటే బయట వాతావరణం ఎండలు కానీ అకస్మాత్తుగా మనకు వర్షాలు పడడం కానీ మొక్క అనేది వ్యాధి నిరోధక శక్తి కూడా ఉపయోగించుకుంటుంది. అలాగే ఎక్కువ వర్షాలు పడేసి తర్వాత వాతావరణం ఎక్కువ ఉన్నట్టుండి ఎండ వచ్చినా కూడా మొక్క బాగా నిలదొక్కుని మొక్క ఆరోగ్యకరంగా ఉండడానికి ఈ క్రియా ప్లస్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే వివిధ రకాల మనకు చెట్లు ఇప్పుడు ఒకవేళ మొక్కలు ఉన్నాయి ఏంటంటే కనుపులు పెరగడానికి అలాగే వేరు వ్యవస్థ పెరగడానికి అలాగే కాండము అలాగే మొక్క బాగా అధిక పీచు వేరు వ్యవస్థ కూడా మనకు అభివృద్ధి చెందుతుందండి. కావున ఈ మొక్క మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు మొక్కలో వేరు బాగుంటే మొక్క అనేది హెల్తీగా ఉంటుంది. దయచేసి రైతులు ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ క్రియ అనేది మనకు వివిధ రకాల వ్యాధులు తట్టుకునే శక్తి కూడా దీనికి కలిగి ఉంటుందండి. వివిధ రకాలంటే మన మొక్కలు చనిపోయేది కానీ విల్ట్ కానీ అలాగే పురుగులు ఎక్కువ తినేసి మొక్క నిస్సారం అంటే వడబట్టి అంటే మనకు వాడిముఖం పట్టినట్లు ఉంటుంది. ఇది వేయడం వల్ల మనకు వాడిముఖం తగ్గి మొక్క అనేది యాక్టివ్గా ఉండడానికి ఉపయోగపడుతుందండి. ఈ క్రియా ప్లస్లో ఒక బ్యాగ్ గురించి చెప్పేసుకుందాము. ఇది ఇంకా 3 బ్యాగులు, ఈ 3 బ్యాగులు క్రియా ప్లస్ అంటారండి. దీన్ని ఈ 3 బ్యాగులు కలిపి క్రియా ప్లస్ అంటారు. క్రియా ప్లస్ ఇవి 4 బ్యాగులు ఉంటాయి. 4 కలిగి 20 కేజీలు. 20 కేజీలు వచ్చి మనం ఎకరాకు మనం చల్లుకోవాలా. ఈ 3 బ్యాగుల్లో ఏమేమి ఉంటుంది? ఈ 3 బ్యాగుల్లో మనకు భూమి మనకు సారవంతం అంటే మనకు కెమికల్ ఫర్టిలైజర్ వేసి భూమి కూడా చౌడు బారిపోయి అలాగే భూమి అనేది నాశనం సారవంతం తగ్గిపోతుంది. ఇది వేయడం దీంట్లో ఏమేమి ఉంటుందంటే ఒక సారవంతమైన సాయిల్ అండి, ఒక మట్టిని వివిధ రకాల అడవుల్లో ఉండే ఒక మట్టిని ఇప్పుడు ఎప్పుడైనా చూడండి మనకు అడవుల్లో మనం ఎరువులు వేయము ఏమి పెట్టం కానీ చెట్లు బలంగా పెరుగుతాయి. వివిధ రకాల అడవుల్లో నుంచి ఈ మట్టిని సేకరించింటారండి. అంటే అక్కడ ఉండే బ్యాక్టీరియాను అక్కడ ఉండే సూక్ష్మజీవులను దీంట్లో ఒక బ్యాగ్ ఉంటుందండి. ఆ మట్టి అలాగే వివిధ రకాల ఇంకో ప్యాకెట్లు ఏముంటాయి వేపకు సంబంధించినది వేప చెక్క అంటారు కదండి. అలాగే దీంట్లో అప్డేటెడ్ అంటే నీమ్ ఎక్స్ట్రాక్ట్ అంటే వేప చెక్కలు ఎంతంటే ఫిల్లర్ మెటీరియల్ తక్కువ అంటే కొద్దిగా ఉంటుంది కానీ దాంట్లో పవర్ కొద్దిగా ఉంటుంది. కానీ ఇది వేప 100% ఒక రైతు దగ్గర తీసుకొని దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ వేప సంబంధించిన పదార్థం అలాగే వివిధ రకాల కలుపు మొక్కలు అంటే మనకు సముద్రాల లోపల పెరుగుతాయండి సముద్ర కలుపు మొక్కలు. అవి డైనోప్లాజిలస్ కానీ క్రైజోఫైట్స్ కానీ ఇలా మొక్కలు మనకు అంటే ఆ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటారంటే దాన్ని మనం తెలుగులో ఇంగ్లీష్లో ఆ కలుపు మొక్కల నుంచి సేకరించి అలాగే మనకు అమైనో యాసిడ్స్ ఉమ్మిక్కు పల్విక్కు అమైనో యాసిడ్స్ విటమిన్స్ కలిగిన ఈ 3 రకాల అలాగే వివిధ రకాల అడవిలో నుంచి సేకరించిన మట్టి అలాగే ఒక బ్యాక్టీరియాలు అలాగే సూక్ష్మజీవులు కలిగి ఈ 3 ప్యాకెట్లో ఉంటాయండి. ఇది వేయడం వల్ల మనకు అసలు భూమికి ఏం లాభం ఉంటుంది మొక్కకి ఏం లాభం ఉంటుంది అనేది అన్ని చెప్తానండి. ఈ 4 ప్యాకెట్లు వేయడం వల్ల ఇది వేయడం వల్ల మనకు మొక్క బాగా ఎదుగుతుంది అలాగే మొక్క పీచువేరు వ్యవస్థ పెరుగుతుంది అలాగే కాండం బాగా బలిష్టంగా పెరుగుతుంది. వివిధ రకాల ప్రకృతిలో జరిగే వర్షాలు బాగా పడడం కానీ అలాగే మనకు ఎండలు పెరగడం కానీ మొక్క బాగా ఎదగడానికి మనకు అలాగే మన మొక్కలో జరిగే వివిధ రకాల అంటే కిరణజన్య సంయోగక్రియ బాగా జరగడానికి ఎప్పుడైనా సరే కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగితే మొక్క అనేది బాగా యాక్టివ్గా ఉంటుంది. అంటే కిరణజన్య సంయోగక్రియ అంటే ఇప్పుడు మనిషి మనం తినేది బాగా అరుగుతుంటే మనిషి కూడా బాగా ఎదుగుతాడు. తినేది రకమైననుకో మనం అరిగినా కూడా మన పొట్ట పడిపోతుంది. అది ఎట్లా అంటే మనం మనిషి ఎంత బాగా పని చేస్తే మనిషి అంత గట్టిగా ఉంటాడు అట్లా అంటారు. మొక్క కూడా అంతేనండి. కిరణజన్య సంయోగక్రియ ఎంత బాగా జరిగితే మొక్క కూడా మనకి అంత బాగా హెల్తీగా ఉందని మనము తెలుసుకోవాలి. అలాగే మనకు దీనిలో ఉండే సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే ఇప్పుడు మనకు పూత రావడానికి కొన్ని హార్మోన్లు ఉంటాయి, కాయలు రావడానికి హార్మోన్లు ఉంటాయి, కాయ పండడానికి హార్మోన్లు ఉంటాయి. ఆక్సిన్స్, జిబ్బరెల్లిన్స్, సైటోకైనిన్స్, అబ్సిక్ యాసిడ్, ఇథిలిన్ ఇలా వివిధ రకాల ఎన్నో హార్మోన్స్ మనం మొక్కలు ఉత్తేజపరచడానికి అలాగే
కరెక్ట్ టైంలో పూత రావడానికి అలాగే కరెక్ట్ టైంలో కాయ సెట్ అవ్వడానికి మనకు ఈ దీంట్లో ఉంటాయండి ఈ క్రియా ప్లస్ ఎరువులో. అలాగే మనం ఇది వేసిన తర్వాత అంటే ఇది సార్ ఎట్లా సార్ 20 కేజీలు సరిపోతుంది ఎకరాగా అని అడుగుతారు లాస్ట్. ఆ క్వశ్చన్ లాస్ట్ ఆన్సర్ ఇస్తానండి. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. ఈ క్రియా ప్లస్ అనేది మనకు వేయడం వల్ల భూమి యొక్క స్ట్రక్చర్ అంటే మన కంటికి కనిపించని భూమి యొక్క నేల భౌతిక రూపాన్ని కానీ అలాగే మనం వివిధ రకాల బ్యాక్టీరియాను పెంచుతాము. అలాగే భూమిని బాగా పోదు లేకుండా ఉంటుంది. భూమి అంటే దమ్ము ఉండదు. అంటే మనకు వేసిన ఎరువు కూడా మనం సరిగ్గా తీసుకోక ఆ భూమి అనేది నిస్సారవంతంగా సారవంతం పెంచుతుంది. అలాగే మనకు ఇవి ఏమేం చేస్తాయంటే ఇవి వేయడం వల్ల మనకు మొక్క బాగా ఎదుగుతుంది. అలాగే భూమి మనకు బాగా సారవంతం అవుతుంది. బాగా పోదు పెడతాము అంటారు చూడండి. బాగా పోతుంది భూమిలో మనం ఎటువంటి పంట వేసినా పండుతుంది అంటారు కదండి. కావున మనం ఇది వేయడం వల్ల మనకు ఏమేం పనులు చేస్తుందంటే ఒకటి మొక్క బాగా ఎదుగుతుంది, కాండం బాగా పెరుగుతుంది, వేరే వ్యవస్థ బాగా పెరుగుతుంది. అలాగే మొక్క వివిధ రకాల రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది, బాగా పూత వస్తుంది, అమైనో యాసిడ్స్ ఉన్నాయి. అలాగే మనకు వివిధ రకాల విటమిన్స్ కానీ సీవీడ్ ఎక్స్ట్రాస్ట్ కానీ అదే కలుపు మొక్కలు సముద్ర కలుపు మొక్కలను తీసిన సీవీడ్ బయోవిటా అంటారు. అవి వివిధ రకాల అన్ని రకాల మొక్కకు కావాల్సిన ఎంజైమ్లు కానీ అలాగే వివిధ రకాల గ్రోత్ రెగ్యులేటర్స్ కానీ పూతకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి ఉంటుందండి దీంట్లో మొక్క ఆరోగ్యవంతంగా ఉండడానికి. అలాగే ఇవి చేయడం వల్ల మనకు వివిధ రకాల వేరుకుళ్ళు తెగులు కానీ అన్ని రకాల పంటల్లోనండి. ఈవెన్ చీనా చెట్లు నేను బాగా గమనించాను. చీనా చెట్లు మనకు వేరుకుళ్ళు కానీ అలాగే మనకు చెట్టు చచ్చిపోయడానికి అలాగే నెమటోడ్స్ కూడా బాగా పనిచేస్తుందండి ఇది. దీంట్లో వేప చెక్క కాంబినేషన్తో ఉంటుంది కాబట్టి మనకు వివిధ రకాల తెగుళ్ళు వివిధ రకాల మనకు భూమి లోపల వచ్చి సంక్రమించే వ్యాధులు కూడా మనకు 100% ఇంకోటండి 90% 100% కంట్రోల్ అవ్వడానికి కూడా దీనికి ఆస్కారం ఉంటుందండి. ఇది ఏం చేస్తుంది అసలు భూమిలోకి వేస్తానే దీని పనితనం అని ఇంకోటండి. ఈ ఎరువు వేసేటప్పుడు భూమిలో కంపల్సరీ తడి ఉండాలి. ఎందుకు నేను తడి ఉండాలనుకుంటే వీటిలో వివిధ రకాల బ్యాక్టీరియా ఉంటుంది, అది బతికే ఉంటుంది. మనం ఫర్టిలైజర్తో కలిపి వేసుకోవచ్చండి. ఎందుకంటే 20 కేజీలు ఎకరాకి సర్దలేం కాబట్టి దీంట్లోకి మనం ఎటువంటి ఫర్టిలైజర్ అయినా మనం ఏ ఫర్టిలైజర్స్ అయినా మనము ఇది మొదటి దప్పాలన్నా వేసుకోవచ్చు, 15 రోజుల తర్వాత అయినా వేసుకోవచ్చు, 45 రోజుల తర్వాత అయినా వేసుకోవచ్చు, 60 రోజుల తర్వాత అయినా మనం వేసుకోవచ్చు. చీనా చెట్లు అయితే మనం వాడు ముందు వేసుకోవచ్చు. మన తర్వాత మళ్ళీ మనకు సీజన్ కాపు వచ్చింది చూడండి, అప్పుడు మనము వేప చెక్క కాంబినేషన్ చేస్తాం, అప్పుడు కూడా దీనికి వేసుకోవచ్చు. అలా కాపు ముందు మన ఎరువు చెట్టుకు ప్రతి ఒక్క కాపు ఉన్నా లేకపోయిన చెట్లకు కూడా వేసుకోవచ్చు అండి. ఇది వేసుకోవడం వల్ల మనకి మొక్క బాగా ఎదుగుతుంది, అలాగే మొక్క ఆరోగ్యవంతంగా ఉంటుంది. అలాగే వివిధ రకాల మనకు మొక్క బాగా ఎదుగుదల ఉందనుకోండి, మంచి కాపు అలాగే మంచి అధిక దిగుబడి రావడానికి ఈ క్రియా ప్లస్ అనేది నేను ఈ పొద్దు తీసుకురావడం జరిగింది. సార్ ఏం సార్ మార్కెట్లో చాలా ఉన్నాయి, ఇదే ఎందుకు చెప్పాలి అంటే ఇదండి. ఇది వేయడం వల్ల మనకు ఒక పంట కాదండి 2-3 పంటల వరకు ఆ సారం అనేది అంటే ఆ సారవంతం అనేది పెంచు. ఇది ఏమవుతుందంటే మనం తడి వేస్తాం కదండి, మనం వేసిన వెంటనే మనం తడి అనేసేలా భూమిలో కొద్దిగా తడి ఉన్నట్లయితే ఇది దాని బ్యాక్టీరియా అంతా అసలు భూమిలోకి వెళ్ళిపోతాయి. ఈ భూమిలోకి వెళ్ళిపోయి మనం వేసిన ముందు ఏమైనా ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనము సల్ఫేట్ కానీ ఫాస్ఫరస్ కానీ ఇవన్నీ వివిధ రకాల ఎన్పీకే కానీ ఏడువని వేసింటాం, ఎరువులు వేసింటాం, నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇవన్నీ వేసింటాం. కొన్ని కరిగిండవు, కొన్ని కరిగింటాయి, కొన్ని ఉండదా. కొన్ని మూలకాలు ఎలా ఉంటాయంటే మనం వేసిన మనకి ఎరువు మన మొక్క దగ్గర పావే ఊరికి ఆడు ఉంటాయి మొక్క దగ్గర, కానీ మొక్క పీల్చుకోలేవు. అంటే ఇవి ఏం చేస్తాయంటే కరగనివి కూడా ఉంటాయి కదండి ఫర్టిలైజర్స్. మనం ఇంతకుముందు వేసిన కరగనివి కూడా ఫర్టిలైజర్స్ ఉంటాయి. ఆ ఫర్టిలైజర్స్ కూడా బాగా కరిగించి మొక్కకు ఇప్పుడు ఎగ్జాంపుల్కి బాగా రసం చేసి మనం జ్యూస్ ఎట్లా పిండుతామో ఆ ఎరువును కూడా బాగా అట్లా చేసి మనం మొక్కకు అనేది అందజేస్తాయి. అలా మొక్క మాకు అందజేయడం వల్ల మొక్క ఆరోగ్యవంతంగా ఎదిగి అలాగే మనకు అధిక దిగుబడి రావడానికి అలాగే భూమిని కూడా సారవంతంగా పెంచుకోవడానికి మనకు ఆస్కారంగా ఉంటుంది. ఇది ఎకరాకు మనకు 20 కేజీలు సరిపోతుందండి. కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుందండి, కానీ పండ్ల తోటలకు కానీ కంపల్సరీ ఎరువు వేయాలి. దయచేసి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు పండ్ల తోట రైతులు కానీ మనం దానిమ్మ కానీ అన్ని రకాల పంటలకి వేసుకోవచ్చండి. దయచేసి మీరు ఇది వేయాలి కంపల్సరీ. మనం ఎకరాకు మనం 20 కేజీలు చొప్పున మనం కంపల్సరీ ఈ క్రియా ప్లస్ ఎరువు వేసుకుంటే మనం అధిక దిగుబడి. ఇంకోటండి, ఇది వేయడం వల్ల మీరు మళ్ళీ కాపు వరకు దగ్గర 2-3 పంటల వరకు మనకు సారవంతం అనేది అలానే ఉంటుందండి. ఇదేమి మనం ఎగ్జాంపుల్కి యూరియా కానీ పొటాష్ కానీ ఏదో ఒకటి వేసినాము, పంట అయిపోయిన తర్వాత దాంతో అయిపోతుంది అటుకే. కానీ ఇదేం లేదండి,
ఇది భూమిలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ అనేది భూమిలో పోతానే దీని యాక్టివిటీ స్టార్ట్. ఇంకోటండి, కొన్ని ఎరువులు ఎలా అంటే మనం వేసిన 20 నుంచి 25 సరిపోతుంది 45 రోజుల వరకు పనిచేయవు. కానీ ఇవి వేసిన మనకు 10 నుంచి 15 రోజుల్లోనే ఏదైనా సరే ఇది వెంటనే పోతానే దాని యాక్టివిటీ స్టార్ట్ చేస్తుందండి. దీంట్లో మైక్రోబ్స్ ఉంటాయి. అంటే మనం వివిధ రకాల అప్డేట్ టెక్నాలజీతో దీంట్లో మైక్రోబ్స్ కలిపారండి. ఇవి వెంటనే భూమిలోకి అసలు కొద్దిగా తడి ఉంటేనే ఇవి వెంటనే దీని యాక్టివిటీలు అంటే దీని పనితనం అనేది స్టార్ట్ చేస్తుందండి. దయచేసి ప్రతి ఒక్క రైతు ఈ క్రియా ప్లస్ ఎరువు వాడుకోవడం వల్ల మీరు అధిక దిగుబడిని సాధించవచ్చు. అలాగే దీని కొద్దిగా కాస్ట్లీ ఉంటుందండి. కానీ ఇది వేసిన ఎరువు మళ్ళీ మీరు అనుకోవచ్చు, సార్ ఈరోజు మీరు కామెంట్లో పని చేయకపోతే మనకు కామెంట్ చేయండి, నేను కంపల్సరీ దానికి రిప్లై చేస్తాను ఎందుకు పని చేయలేదని. కంపల్సరీ అండి, ఇది 100% నేను నా కళ్ళతో చూసిన రిజల్ట్. నెల్లూరు ఏరియాలో దీన్ని బాగా ఉపయోగిస్తారండి. సిట్రస్లో ఈ రాయలసీమ ఏరియాలో ఇంకా ఇప్పుడే వచ్చింది, స్టార్ట్ అయింది. కాబట్టి దయచేసి మీరు ఇది ప్రతి ఒక్క పంటలోనూ అద్భుతంగా రిజల్ట్ ఉందండి. ఇంకోటి ఇవి 4 కలిపి వస్తాయి కాబట్టి మనకు కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ దీని పనితనం అనేది వివిధ కాంప్లెక్స్ ఎరువులు ఏ ఎరువు దీనికి తగలదు. నేను కాంప్లెక్స్ ఎరువు ఎందుకు వేసుకోమంటే కాంబినేషన్తో 20 కేజీలు ఎకరాకి సర్దలేం కాబట్టి, అంటే తగినంత వేయలేం కాబట్టి ఆ ఎరువులో కలిపేస్తే మొక్కకు అంతా పడుతుంది. కాబట్టి మనం కాంప్లెక్స్తో కలుపుకోమన్నాం. కానీ ఈ క్రియా ప్లస్ చేసుకోవడం వల్ల మనకి ఎందుకు సార్ మీరు క్రియా ప్లస్ చేసుకోవాలా వివిధ రకాలు అంటే దీంట్లో 4 రకాలు వస్తున్నాయండి. చెప్పాను కదండి, క్రియా ప్లస్ హుమిక్ అమైనో యాసిడ్స్, వేప చెక్క కాంబినేషన్, అలాగే వివిధ రకాల మైక్రోబ్స్ కాంబినేషన్. ఇవి మనం సార్ మేము కెమికల్ ఎరువులతో కలిపి వేస్తామంటే వేసుకోవచ్చండి. ఏంటి సార్ చచ్చిపోతాయి కదా సార్ బ్యాక్టీరియా. కానీ వీటిలో వివిధ రకాలు చెప్పాను కదండి, తట్టుకునే శక్తి గుణం కలిగిన మైక్రోబ్స్ ఉంటాయండి. ఏ కంపెనీలు లేవు కాదండి, ఏ అప్డేట్ టెక్నాలజీ లేదు. ఇది అప్డేట్ టెక్నాలజీ. ఇప్పుడు 4G 5G ఎలా ఉందో ఇది 5G లాంటిదేనండి. అంటే మొక్కకు మనం ఇప్పుడు ఇంకోటండి, అన్నము తట్లో పెట్టేకి నోటితో పెట్టేకి చాలా తేడా ఉంది. దయచేసి ఇది అట్లంటే ఇది నోటితో పెట్టినట్లు మొక్కకు, మనం తట్లో పెట్టినట్లు. మన తట్లో అయితే మనం కలుపుకొని తినాలి. ఇది నోటితో పెట్టినప్పుడు వేరే వాళ్ళు తినిపిస్తే ఎట్లా అవుతుందో మనకు అట్లా ఇదంతే. ఇదేమైందంటే మొక్కకు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అస్సలు వేసిన వెంటనే కొద్దిగా నీళ్ళు ఇచ్చేసినామంటే ఆటోమేటిక్గా దీని యాక్టివిటీ వెంటనే వితిన్ సెకండ్స్లోనే ఈ మైక్రోబ్స్ అనేది మనకు భూమిలోకి వెళ్ళిపోయి సారవంతం లేనంతా మట్టినంతా దాన్ని బాగా గుల్లగుల్ల చేసేసి మొక్కకు బాగా ఉపయోగించి, అలాగే భూమిలో ఉపయోగపడే బ్యాక్టీరియా సంఖ్యను బాగా పెంచుకునేసి మనకు అధిక దిగుబడి, భూమి ఎప్పుడు ఎంత బాగా సారవంతంగా ఉంటే క్రాప్ కూడా మనకు అంత దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున మీకు ఎటువంటి సందేహాలున్నా ఈ ప్రోడక్ట్ గురించి ఏదైనా కానీ మీకు ఇబ్బంది ఉన్నా, ఏదైనా మీకు తెలుసుకోవాలనుకున్నా మీరు నాకు కామెంట్లో చెప్పండి. నేను మళ్ళీ మీకు ఒకసారి లైవ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఈ ఎరువు గురించి ఇంకా మీకు ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు నాకు కామెంట్లో చెప్పండి. మేము అక్కడ కూడా పంపించడానికి ట్రై చేసి చేపిస్తాను కంపెనీ వాళ్ళతో. దయచేసి ఈ ఎరువు మనం కంపల్సరీ వేసుకోవాలండి. ఇది ప్రమోషన్ కాదు, ఇది నా కళ్ళారా చూసిన రిజల్ట్. ఇంకోటండి, ఇది ఎన్నో రకాల, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం పోతుకోమంది వేస్తాము, చెట్టు ఎదుగుదలకు ఒకటి వేస్తాము, కాయ సెట్టింగ్ ఒకటి వేస్తాము, అలాగే తెగులు రాకుండా ఎరువు వేస్తాము. ఇలా అన్ని రకాల కలిపి ఒకటే ఉంది. కాబట్టి దయచేసి ఇంకోటి అవి వేసినామంటూ మళ్ళీ నెక్స్ట్ పంట మళ్ళీ అయినా ఇవి వేసినామంటే మన నెక్స్ట్ పంట కూడా కొద్దిగా పెట్టుబడి తగ్గించిన వాళ్ళు కూడా అవుతాము. దయచేసి ఈ క్రియా ప్లస్ ఎరువుని మనం వేసుకోవడానికి ట్రై చేయండి దయచేసి రైతులు. కావున మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు నన్ను కామెంట్లు అడగండి. అలాగే మీకు విన్నపం అండి, చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడంలో దయచేసి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.